హాయ్ హలో అందరికీ నమస్తే. నేను ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం కేవలం సమాజం మీద ఉన్న ఒక సామాజిక స్పృహతో మాత్రమే ఈ వీడియో చేస్తున్నా. ఆల్రెడీ thumbnail చూసారు కదా. నా అన్వేషణ అనే ఛానల్ పెట్టి ప్రపంచ యాత్ర చేస్తున్నటువంటి అన్వేష్ మన దేశం గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేంట్రా అంటే మన దేశాన్ని ఒక చెత్త కొండితో కంపేర్ చేయడం జరిగింది. మన దేశంలో పుట్టి మన దేశంలో పెరిగి మన దేశాన్నే కించపరుస్తున్నాడంటే ఇతన్ని ఒక దేశద్రోహి అనడంలో తప్పు లేదు, అలాగే ఒక దుర్మార్గుడు అనడంలో తప్పు లేదు, ఏవైతే నెగిటివ్ వర్డ్స్ ఉంటే అవన్నీ అనడంలో తప్పు లేదు. అవును కదా? ఎస్. అలాగే ఈ అన్వేష్ ఏదైతే వ్యాఖ్యలు చేశాడో ఆ వ్యాఖ్యలు సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే ఈ అన్వేష్ ఏదైతే చెప్పాడో దాన్ని ఖండించే వాళ్ళు దాన్ని వేరే విధంగా పోర్ట్రేట్ ఎలాగ వీడు దేశద్రోహి అనే విధంగా క్రియేట్ చేయాలి, వీడిని ఎలాగైనా సరే దేశం మొత్తం బహిష్కరించాలి అనే విధంగా తీసుకెళ్లాలని కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు. అయితే మరి నువ్వివ్వడరా అని అంటే ఈ అన్వేష్ దేశాన్ని చెత్త కొండితో కంపేర్ చేశాడు. చూడండి, ఇలాంటి దేశద్రోహి ఇలాంటి వ్యక్తిని సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా దేశద్రోహులు అవుతారు. అలాగే ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా దుర్మార్గులు అవుతారు. అవును కదా? అలా అయితే నేను ఒక దేశద్రోహిని, నేను ఒక దుర్మార్గుడిని ఎందుకు అంటున్నారా? అన్వేష్ చాలా దేశాలు తిరుగుతూ బాగా గమనించండి, ఇక్కడ చాలా దేశాలు తిరుగుతూ మన దేశాన్ని వాటితో కంపేర్ చేసుకుంటున్నాడు. కంపేర్ చేసుకొని ఎంత చరిత్ర ఉన్న మన దేశం పరిస్థితి ఎందుకు ఉంది ఇలా ఉంది, ఇప్పుడిప్పుడే వెలుగులోకి వచ్చిన ఇప్పుడిప్పుడే ఈ దేశాలు ఏంటో వెలుగులోకి వస్తున్నాయి, ఈ దేశాలు ఎందుకు ఇంత డెవలప్ అవుతున్నాయి అనే ఆవేదన అతనిలో కనిపిస్తుంది. అది మీకు ఎవ్వడికి కనిపించదు. అవును కదా? అన్వేష్ ఏం చెప్పాడు అసలు? అక్కడ 140 కోట్ల జనాభా ఉన్న మన భారతదేశానికి ఒక్క గోల్డ్ మెడల్, ఒలింపిక్స్లో ఒక్క గోల్డ్ మెడల్ రాలేదు. మిగతావన్నీ పక్కన పెట్టండి. చైనాకి ఎన్ని వచ్చాయి, చైనాకి 40 yearsలో మనకి ఎన్ని వచ్చాయి, చైనాకి ఇప్పుడే ఎన్ని వచ్చాయి అనేది పక్కన పెట్టేయండి, అదంతా సెకండరీ. 140 కోట్ల జనాభా ఉన్న మన భారతదేశానికి ఒక్క గోల్డ్ మెడల్ సిగ్గుచేటుగా లేదు. ప్రపంచ యాత్ర చేస్తున్న ఆ వ్యక్తి నీది ఏ దేశం రా అంటే ఇండియా అని చెప్పుకుంటాడు. అవునా కాదా? ఇండియాకి మొన్న ఒలింపిక్స్లో ఎన్ని మెడల్స్ వచ్చాయని అడిగితే ఎన్ని గోల్డ్ మెడల్స్ వచ్చాయని అడిగితే ఆన్సర్ ఏం చెప్పాలి? మనం ఇండియాలో ఉన్నాం, మనల్ని ఎవడో అడగడు, మరి అతన్ని అడగరా? మన హిస్టరీ గురించి అది ఇది అని చెప్పి చెప్పుకోవడం తప్ప మన ఇండియాకి ఒలింపిక్స్లో ఉన్న చరిత్ర ఏంటి? హాకీలో మనకి స్వర్ణాలు వచ్చాయి, దాని గురించి మనం చెప్పుకోవాలా ఎప్పుడో అప్పుడు? మనం టెక్నికల్గా డెవలప్ అవ్వట్లేదు, ఓకే పక్కన పెట్టేయండి. టెక్నికల్గా మనం హెల్త్ పరంగా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ, లేకపోతే టెక్నాలజీ ప్రకారం కానీ మనం డెవలప్ అవ్వట్లేదు, పక్కన పెట్టేయండి. అట్లీస్ట్ శక్తి సామర్థ్యం అంటే ఫిజికల్ సామర్థ్యం మీద డిపెండ్ అయి ఉంది ఈ గేమ్స్ అనేవి. దీనిలో కూడా మనకి శక్తి లేదా? చూస్తే 5 inches కంటే ఎవరు కూడా ఎక్కువ ఉంటారు నాకు తెలిసినంత వరకు చైనా వాళ్ళు. కానీ వాళ్ళు మెడల్స్లో మాత్రం ఫస్ట్ ప్లేస్లో ఉంటారు. ఎందుకని? శక్తి సామర్థ్యాల్లో మన దగ్గర ఎందుకు పనికిరారే? వాళ్ళకి మనకి తేడా ఏంటి? ఒక్కటే తేడా, అదేంటో తెలుసా? సపోర్ట్. మన ఇండియాలో సపోర్ట్ ఉంటుంది, మన ఇండియాలో సపోర్ట్ లేదని నేను అన్ను. ఎప్పుడో తెలుసా? గెలుచుకున్న తర్వాత
మావాడే మావాడే, నేను ₹1,00,00,000 ఇస్తా, నేను ₹1,00,00,000 ఇస్తా, నేను ₹1,00,00,000 ఇస్తా, నేను 5,00,00,000 ఇస్తా, నేను 10,00,00,000 ఇస్తా, అప్పుడు సపోర్ట్. అంతేగాని సరైన మౌలిక వసతులు లేని ఆటగాళ్ళకి సరైన ఎక్విప్మెంట్ ఇచ్చి సపోర్ట్ చేసే సిస్టమ్ ఉందా మన ఇండియాలో? ఎంతో మంది టాలెంటెడ్స్ ఉన్నా వాళ్ళని వెలుగులోకి తీసుకొచ్చే సపోర్ట్ ఉందా మన ఇండియాలో? సపోర్ట్ ఎప్పుడు కావాలి? అక్కడ వరకు వెళ్ళడానికి కావాలా? అక్కడ గెలిచేసిన తర్వాత కావాలా? అక్కడ గెలిచిన తర్వాత ఇంకెందుకు సపోర్టు? ఇప్పుడు గెలిచిన నెక్స్ట్ కూడా గెలడానికి ఛాన్స్ ఉంటుంది కదా. వాడిక సపోర్ట్ ఉండాల్సింది, లేకపోతే అక్కడ వరకు వెళ్ళడానికి సపోర్ట్ ఉండాలా? ఎంత సపోర్ట్ చేస్తున్నారు? మన గవర్నమెంట్ ఎంత సపోర్ట్ చేస్తుంది? అది ఆలోచిస్తున్నారా? గతంలో చైనా వీడియో చేసేటప్పుడు అన్వేష్ చైనాని ఇండియాని కంపేర్ చేస్తూ మన ఇండియాతో, ఇక్కడ మన ఇండియా చైనాతో పోటీ పడడం అనేది అసాధ్యం అని చెప్పాడు. అది అసాధ్యమే కదా. అక్కడ 1000 కిలోమీటర్ల వేగంతో వెళ్ళే బుల్లెట్ ట్రైన్స్ ఉన్నాయి, అట్లీస్ట్ 800 కిలోమీటర్ల వేగంతో వెళ్ళే. మన ఇండియాలో 200 కిలోమీటర్ల వేగంతో వెళ్ళే ట్రైన్స్ లేవు. దాన్ని మాత్రం కంపేర్ చేశాడు ఆయన. దాన్ని కూడా దేశద్రోహిగా ముద్రించారు. ఎవడు అసలు మన ఇండియా ఏంటి, మన ఇండియా పొజిషన్ ఏంటి? కొన్నిసార్లు కాస్తో కోస్త సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని బయటికి బరస్ట్ అవుతారు. మనకెందుకులే, డబ్బులు వచ్చేస్తున్నాయి, మనకెందుకులే, ఇలాంటివన్నీ మనం నెత్తి మీద తీసుకోవడం ఎందుకులే అనుకున్న వాళ్ళే సైలెంట్గా అన్నీ మూసుకొని ఉంటారు సైలెంట్గా. ఉన్నది ఒకటే జీవితం బ్రో. ఈ జీవితంలో భయపడుతూ బ్రతికితే ఇంకా ఎందుకు మన లైఫ్ అనేది? అనివేజ్ చేసేది కూడా అదే. ఉన్నది ఒకటే జీవితం, 10 జన్మలు ఉంటాయి అనేది వట్టి అపోహ. ఒక్కటే. నిజంగా డేర్ చేసి తను వాస్తవాలను చెప్పినందుకు అతన్ని మెచ్చుకోవాలా, మనం అతన్ని ద్వేషించాలా? ఒక్కసారి గుండెల మీద చేసుకొని మీరు ఆలోచించుకోండి. చెత్త కుండి అని తను ఒకటి చెప్పడం జరిగింది. మన ఇండియా నిజంగా చెత్త కుండీనా అంటే నేను నిజమని చెప్తాను. ఒకప్పుడు మన ఇండియాలో ఫారెన్ వెళ్ళాలి అంటే కొంతమంది మాత్రమే బాగా బాగా మంచి మంచి భూములు ఉన్న వాళ్ళు, బాగా బలిసిన వాళ్ళు మాత్రమే వెళ్ళేవాళ్ళు. ఈరోజు కాస్త కొంచెం డబ్బులున్నా, కొంచెం టాలెంట్ ఉన్నా, టాలెంట్ మొత్తం వెళ్ళిపోతుంది ఫారిన్ కంట్రీస్. ఒకప్పుడు అమెరికా మాత్రమే వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ బోల్డని కంట్రీస్ ఉన్నాయి. ఏ దేశం పడితే ఆ దేశం వెళ్ళిపోతుంది. టాలెంట్ పోతుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన టాలెంట్ పోతుంది. మరి మిగిలింది ఏంటి? ఇక్కడ నేను చెబుతున్నా, చెత్త మిగులుతుంది, టాలెంట్ పోతుంది, మినిమం టాలెంట్ పోతుంది, చెత్త మాత్రమే మిగులుతుంది. ఇక్కడ ఏం చేస్తున్నా? మన టాలెంట్ ఎక్కడికి పోతే ఇక్కడ ఉండే మనం ఉరగబెట్టేది ఏంది? మిగతా జనాభా. చెత్త కుండి కాకపోతే దీన్ని ఏమంటారు? మిగిలిన వాళ్ళు అక్కడికి పోతున్నారు, అక్కడే సెటిల్ అయిపోతున్నారు. అక్కడ పరిస్థితులు నచ్చుతున్నాయి, అక్కడ ఆరోగ్య సిస్టమ్ నచ్చుతుంది, అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ నచ్చుతుంది, అక్కడ టెక్నాలజీ నచ్చుతుంది, అక్కడ ఉన్న ఈ మిగిలిన వసతులన్నీ నచ్చుతున్నాయి. అక్కడే సెటిల్ అయిపోవాలనుకుంటున్నారు. పేరెంట్స్ని కూడా తీసుకెళ్ళిపోతున్నారు. పర్మనెంట్గా ఉండిపోవాలనుకుంటున్నారు. ఇంకా ఇక్కడ మిగిలేది ఏంటి? అప్పుడు చెత్త కాదా? అన్వేష్ అన్న దాంట్లో తప్పేముంది అలాంటప్పుడు? మన గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయి? ఇలాంటి వాళ్ళందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరి చేతుల్లో ఉంది? ప్రజాస్వామ్యం కదా, గవర్నమెంట్ చేతుల్లో లేదా? మన గవర్నమెంటే సపోర్ట్ చేసి పంపిస్తుంది.
ఒక్కసారి నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా ఆలోచించండి. అన్వేష్ అన్న దాంట్లో ఎంతవరకు మనకు ఉపయోగపడే, మన దేశానికి ఉపయోగపడే సమాచారం ఉందో లేదో గ్రహించండి. అంతేగాని మన దేశానికి అగైనిస్ట్గా ఎంత పెయిన్తో బయటకు వచ్చి బరస్ట్ అయి ఉంటాడు. నా దేశ పరిస్థితి ఏంటి ఇలా ఉంది అని ఎంత పెయిన్ ఉంటుంది తనకి. ఆలోచించండి. అంతేగాని నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళకి నేను చెప్తున్నా, ఒకసారి అన్వేష్ అన్న దాంట్లో ఎంత వాస్తవం ఉందో గ్రహించండి. ప్రతి దేశాన్ని చూస్తున్నాడు, నా దేశ పరిస్థితులు కూడా అతనికి తెలుసు. ఆ ఆవేదనతోనే ఇక్కడ బరస్ట్ అయ్యాడు. అన్వేష్కి బోల్డ్ డబ్బు వస్తుంది. అలాంటప్పుడు ఇలాంటివన్నీ నెత్తి మీదకి ఎందుకు తెచ్చుకోవాలనుకుంటాడు నెగిటివ్ కామెంట్ చేసి? ఇంచుమించుగా 5 సంవత్సరాలు అవుతుంది మన ఇండియా వదిలి ఇండియా రావాలనుకునే వ్యక్తి ఎందుకు ఇలాంటి కామెంట్ చేస్తున్నాడో ఒక్కసారి ఆలోచించండి. క్లియర్గా వివరించాలో లేదో నాకు తెలియదు, కానీ కొంతమందికైనా నేను చెప్పేది అర్థమవుతుందా లేదో నాకు అర్థం కాదు. దీంతో నన్ను కూడా ఒక దేశద్రోహం చేసేస్తే మీ ఇష్టం, ఇంకెవ్వడూ మార్చలేదు. మనం డెవలప్ అవ్వాలి, మనం కూడా అలా ఆ దేశాలతో పోటీ పడాలన్నది మాత్రమే అన్వేష్ ఆలోచన. ఈ ఆలోచనని ఇంకా స్ట్రాంగ్ చేసుకుంటారో చంపుకుంటారో మీ ఇష్టం.